రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చేసిన చివరి చిత్రం జననాయగన్. ఇది తెలుగు హిట్ భగవంత్ కేసరికి రీమేక్ కాగా అందులో రాజకీయాల ప్రస్తావన ఏమీ ఉండదు. కానీ దర్శకుడు వినోద్ అండ్ టీమ్ మాత్రం విజయ్ కు రాజకీయ ప్రయోజనం చేకూరేలా ఇందులో అనేక సన్నివేశాలు, డైలాగులను జోడించారు. ఈ విషయం జననాయగన్ ప్రోమోలోనే క్లియర్ గా కనిపించింది. ఈ సినిమా ద్వారా తమిళ జనాల్లో ఒక ఆలోచన రేకెత్తించింది. ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోవాలన్న విజయ్ భావించారన్నది స్పష్టంగా అర్థమైంది. కానీ అతడి ఆశలకు బ్రేక్ వేస్తూ ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయలేదు. దీంతో జనవరి 9కి అనుకున్న సినిమా కాస్త ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. ఎలాగైనా ఎన్నికల కంటే ముందే సినిమాను రిలీజ్ చేసి జనాలకు విజయ్ ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకున్న సందేశాన్ని వాళ్లకు చేరేలాగా చూడాలని నిర్మాత ఎంతో ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు. ఎన్నికలు ముగిశాక కూడా కొంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు తమిళనాట ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజయ్ పార్టీ టీవీకే ఏకంగా అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తుంది. విజయ్ సీఎం కావడం లాంఛనమే కాబట్టి అతి త్వరలోనే జననాయకన్ థియేటర్లోకి దిగబోతుంది. ఇక ఏ శక్తి ఆ సినిమాను ఆపబోదు. అయితే ఒక రకంగా జననాయకన్ రిలీజ్ ఆగిపోవడం విజయ్ కు మేలే చేసిందేమో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ సినిమా చూసి జనం ఏ మాత్రం ప్రభావితం అయ్యేవారో కానీ రిలీజ్ ఆగిపోవడం వల్ల విజయ్ మీద కావాల్సినంత సానుభూతి వచ్చింది. పైగా ఈ సినిమా ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో సానుభూతి ఇంకా పెరిగింది. ఒంటరిగా ఎన్నికల్లో పోరాడుతున్న విజయ్ కు వ్యతిరేకంగా కుట్రలోని భాగంగానే జననాయకన్ కు సెన్సార్ సమస్యలు లీక్ అని నమ్మిన జనాలు కూడా అతడిని మరింత మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా యూత్ లో ఈ భావన పెరగడం విజయ్ కు అడ్వాంటేజ్ గా మారిందని విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిక విజయ్ అభిమానుల విజయోత్సవ సంబరాలలో జననాయకన్ రిలీజ్ కూడా ఒకటి కాబోతుంది. ఆ సినిమాను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారో చూడాలి మరి.